ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు ఆదిశంకరులు అని మనం అందరం కూడా చెప్పుకుంటాం. సనాతన ధర్మానికి ఊపిరిపోసి హిందూ ధర్మాన్ని బతికించినటువంటి యోగి పుంగవుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా గురువును ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వారికి గురువు? గోవింద భగవత్పాదాచార్యుల వారు జగద్గురు ఆదిశంకరుల వారి యొక్క గురువు. మనము స్వామి వివేకానందను ఎంత గొప్పగా మనము యుగ పురుషునిగా మనం చెప్పుకుంటాం. మరి స్వామి వివేకానందకు కూడా ఒక గురువు ఉన్నాడు. ఎవరు? సమర్థ స్వామి వివేకానంద యొక్క గురువు రామకృష్ణ పరమహంసల వారు వివేకానందుడి యొక్క గురువు. హిందూ సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పుకుంటాం మనమందరం. ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా గురువుని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరా గురువు? సమర్థ రామదాసు అనేటటువంటి గురువు ఈ మార్గదర్శనంలో ఛత్రపతి శివాజీ తమ రాజ్య కార్యభారాన్ని వారు కొనసాగించడం జరిగింది. ఈ రకంగా మనం చూస్తూ వెళ్ళినట్టయితే మనకు అనాది నుంచి కూడా దేవతల కాలము నుంచి పురాణ పురుషుల వరకు కూడా వారు తమ జీవితాల్లో గురువులను గురిగా చేసుకొని ఆ గురువు యొక్క మార్గదర్శనంలో వారు ముందుకు వెళ్ళారు. గురువు లేకుండగా మనకు ఎలాంటి మార్గము, ధర్మపథము అనేటటువంటిది కనిపించదు. ధర్మపథములో మనము ముందుకు వెళ్ళలేము, మోక్షమును పొందలేము. మోక్షమును పొందాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞాన భిక్ష పెట్టేటటువంటి వాడు గురువు. కాబట్టి ప్రతి వ్యక్తి తమ జీవితంలో గురువును కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము ఏ కోణంలో కూడా విస్మరించకూడదు.